హల్లెలూయా. దేవుని వాక్యం ఉందా? అలాగే ఈ కోరిక జరగటానికి దేవుడు ఎంతో మనకి సహాయం చేశాడు. దేవుడు పరిశుద్ధాత్మ జరిగించే గొప్ప కార్యాలు దేవునికి స్తోత్రం. ఎలా జరిగిందంటే ఇది దేవుడు జరిగిస్తున్న గొప్ప కార్యాలు. మరి ఈ గొప్ప కార్యాలు మనం మరి శివులాన వింటున్నాము, కనులాన చూస్తున్నాం. మరి ఇక్కడ షర్మిలో దూరాన ఆ మాటలు చదువుతున్నాం. ప్రతి ఒక్కరం ప్రభునందు మనం ఆనందించాలి. ఈ చిన్న జీవితాన్ని ఎవరితో గడపాలంట? ఆయనతో గడుపుతాం. ఎందుకంటే ఏర్పడేదంట ఈ జీవితం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే మన జీవితంలో ఏదైనా సంతోషం, సమాధానం, ఆనందం ఉందంటే ఆయనతోనే. ఈ లోకంలో ఎక్కడ తిరిగిన సంతోషం లేదండి, సమాధానం లేదండి. అంతే మనిషి ఏదో ఒక అవశ్యతో, ఏదో ఒక బలహీన చేతో, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట చదివించి రాయగల చదివిస్తాను. ఇక్కడ అపోస్తులైన కార్యములు 10:38 మాట చదవండి. అపోస్తుల కార్యములు 10:38 వాక్యము. అదేదనగా దేవుడు చూడండి, దేవుడు అంట నజరేయుడైన యేసుకు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిచ్చాడంట? నజరేయుడైన యేసుకి దేవుడు ఏమిచ్చాడంట? పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆయన అభిషేకించాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక వాళ్ళందరినీ స్వస్థపరుచు ఏం చేస్తున్నాడట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తోడుంటే ఏదైనా చేస్తామండి. చనిపోయే మొత్తు కూడా స్వీకరించుందంట. యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు తెలుసా? దేవుడు తన ఆత్మను కాపరిగా ఉంచాడు. తన ఆత్మను కావలిగా ఉంచాడు. తన ఆత్మను దేవుడి మీద మెండుగా కుమ్మరించాడు. అందుకే యేసుక్రీస్తు అంత ధైర్యంగా ఈ లోకంలో స్వార్థ చేశాడు. ఎక్కడ నుంచి కొత్తవాడు వస్తే కొత్త నోరుస్తారా? వీళ్ళు కొత్తవాడు వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారని అప్పటికే అనేకులు యేసుక్రీస్తు మీద ఎన్నో కంప్లైంట్లు. అప్పటికే మీసాల అడ్డలు ముదిరిపోయి పరిచర్యలు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవర్తలు ఉన్నారు. వీరందరూ యేసుక్రీస్తుని ఏం చేశారంట? ఆయన ఎప్పుడైనా అది చంపాలి, ఏదో చేసి తరిమేయాలి. లాస్ట్ ఏమైందంట? జరిగింది అన్నమాట. అప్పటిదాకా మరి దేవుని ఆత్మ ఆయన మీద కామలిగా ఉండి అనేకులను స్వస్థపరుస్తూ బాగు చేస్తూ తన సువార్త మనం అనేకులకు బోధించాడు. లాస్ట్ మనం కూడా రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళమంట? అందరితో పాటు కాలగర్భంలో కలిసిపోయి ఏం చేస్తుంటామంట? నా ప్రాణమా తినే తాగి కొడుకొని నిద్రపో. అదే చేసే పని. అవునా కదా? ప్రాణం ఏం కోరుకుంటది? నిద్ర కోరుకుంటది, సుఖం కోరుకుంటది. కానీ దేవుని ఆత్మ ఏం కోరుకుంటది అంట? ఆయన స్తుతించడం కోరుకుంటది, ఆయన ఘనపరచడం కోరుకుంటది, ఆయన మాట కొరకు ఆతురు పడుతుంటదంట ఆత్మ. దేవునికి స్తోత్రం. ఏం పడాలంట? ఆ మాట కొరకు ఆతుతి పడాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి? ఏం చేయాలంట? పడాలి, కంగారు పడాలి, ఆరాట పడాలి. అలా పడితేనే మనకి ఏం కోరుకుందంట? దేవుని ఆశీర్వాదం. అనేక శ్రమంలో గారు మంచి వర్తమానం ఇస్తారు. మనం అందరం ఏం చేయాలంట? అట్లా దాచుకొని ఫలించే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం. మీరు నంబెల మలసనయ్యో ఇంత గొప్ప మేలుతో యేసయ్యా, నిసయం బెల మరగనయ్యో నన్ను బ్రతికి మనే నెతుకుని కృప, నిసయం బెల మరగనయ్యో ఇంత గొప్ప మేలుతో యేసయ్యా, నిసయం బెల మరగనయ్యో నన్ను బ్రతికి మనే నెతుకుని కృప.
ఈ నా బ్రతుకు ఏదో నా ప్రాణము, ఈ నా బ్రతుకు ఏదో నా ప్రాణము, నిమనకు వాట ధర్మదేశయా, నిమనకు వాట ధర్మదేశయా, నిమనకు వాట ధర్మదేశయా, నిమనకు వాట ధర్మదేశయా, నిరణ బెల మలసనయ్యో గొప్ప మేలు తుందయేసయా, నిసయం బెల మలగనయ్యో నన్నికి మధ్య నీ కృప, నాకు సరిపడత దేవుడ నిమ్మయ, నాకు బదులుగా శ్రమ పొందినయా, నాకు సరిపడత దేవుడ నిమ్మయ, నాకు బదులుగా శ్రమ పొందినయా, ఇంత గొప్ప వేళ, ఇంత గొప్ప పుణ్యమో, ఇంత గొప్ప వేళ, ఇంత గొప్ప పుణ్యమో, పలికి పరమనాథో, పాపినైన నాకు, పలికి పరమనాథో, పాపినైన నాకు, నీరు నా బెల మలసనయ్యో గొప్ప మేలు తుందయేసయా, నిసయ బెల మరగనయ్యో నన్నికి మధ్య నిజకు నీ కృప, గుండె ఆగన మాట చేస్తమయ, కైకల గదలాలో మోర చత్తమయ, గుండె ఆగన మాట చేస్తమయ, కైకల గదలాలో మోర చత్తమయ, జగరు వాసే చాలి పరచు, జగరు వాసే చాలి పరచు, నమల్ల పుసరముని మా, నమల్ల బలమితనయ్యా, నమల్ల పుసరముని మా, నమల్ల బలమితనయ్యా, నిరుణ బెల మలసనయ్యో ఇంత గొప్ప మేలు తుందయేసయా, నిసయ బెల మరగనయ్యో హల్లెలూయా, హల్లెలూయా. ఒక అవకాశం మరి దాసులకు మరి ప్రభుత్వం తెలియపరుస్తున్నాము. కుడిసై వచ్చిన ప్రతి వారికి నా హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నోవ పెంతుకొస్తు పండగ అంటే కోరిక, మూడవ పెంతుకొస్తు పండగ కోరిక. ఎవరు కూడా జరిపిస్తలేదన్న మనం ఏర్పాటు చేసినటువంటి డేట్లలో మనము చేస్తున్న మరియు కొనుక్కున్నటువంటి యొక్క డేట్లు ఎవరు కూడా పండగ చేస్తారు. మరి ఎందుకంటే దేవుడు అన్నాడు ఆ లేఖనాల ప్రకారము మనము పరిశోధన చేయాలి. లేఖనం ఎందుకు నిత్య జీవం ఉందని తలుచుతూ వాటిని పరిశోధన చేస్తున్నాము. అవి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ దినాన్ని మనం దేని పరిశోధన చేయాలి తెలుసా? లేఖనం మనం పరిశోధన చేయాలి. లేఖనం మనం పరిశోధన చేస్తేనే మనకు నిత్య జీవం ఉన్నది. లేఖనం పరిశోధన చేయకపోతే కానీ మనకు నిత్య జీవం అనేది లేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన పిల్లరా, మరి దేవుడు అన్నాడు ఆ పస్కా పండగ మనకు ఎప్పుడంటది? మనకు కరెక్ట్ బుధవారం వచ్చింది. గురువారమేమో పండగ మహావిశ్రాంతి దినం. పండగ మహావిశ్రాంతి దినం నుండి ఆ కౌంటింగ్ చేయమన్నాడు దేవుడు. 7 వారాలు లెక్కించి తర్వాత 7 వారాలు లెక్కించి 7-49 కదా, 7 విశ్రాంతి దినాలు అంటే 7 విశ్రాంతి దినాలు 7-49. తర్వాత 50 రోజు వచ్చేది ఏ రోజు అంటే అది 50 రోజు వచ్చేది విశ్రాంతి దినం. తర్వాత ఏ రోజు వస్తున్నామా? ఆదివారం వస్తాం కదా, అది మనం అనుకుంటున్నాం.
కానీ దేవుని యొక్క వాక్యం ఆదివారం అని చెప్తాను ఇక్కడ. అది వారంలో విశ్రాంతి దినంలో వాళ్ళు కౌంటింగ్ చేస్తున్నారు. మనము ఏ విశ్రాంతి దినం కౌంటింగ్ చేస్తున్నాం తెలుసా? పండగ విశ్రాంతి దినం. మనం పండగ విశ్రాంతి దినం నుండి కౌంటింగ్ చేయాలా, లేక వారముల విశ్రాంతి దినం నుండి కౌంటింగ్ చేయాలంటే మనము పండగ విశ్రాంతి దినం నుండి కౌంటింగ్ చేయాలి. మనం పండగ విశ్రాంతి దినము మరుసటి రోజున కానీ పండగ విశ్రాంతి దినము అది 49 రోజు మరి గురువారం వచ్చింది, 50 రోజు శుక్రవారం వచ్చింది కనుక మరి శుక్రవారం అది 6 రోజు కనుకనే దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చింది తెలుసా? మనిషి మీదకి వచ్చింది కదా. మరి ఆది యొక్క దేవుడు భూమి ఆకాశం తయారు చేసిన అస్తమయ ఉదయం కలగక ఒక దినమైంది. అప్పుడు ఏమన్నా దేవుని యొక్క ఆత్మ భూమి మీదకి ఆకాశం మీదకి వచ్చిందంటే లేదా అలాగేనంటారు. మరి దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చేదంటే మరి 6వ రోజు తయారు చేసినటువంటి మనిషి మీదకి మరి దేవుని యొక్క ఆత్మ వచ్చింది కనుకనే మరి పెంతెకోస్తు పండుగ కరెక్ట్ మనకు ఆ శుక్రవారము మరి అనేకమైనటువంటి ఆ సర్వజనం మీద దేవుని యొక్క ఆత్మ మరి జనం మీద కలగా వాళ్ళు కొత్త కొత్త భాషలు మాట్లాడి మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇది అసలైనటువంటి చరిత్ర కదా. మరి పెంతెకోస్తు పండుగ ఈ గృహంలో జరగటం చాలా అదృష్టమైనది, చాలా ఆశీర్వాదము. మరి ఈ పండగ ఎక్కడ జరిగిందంట? మరి 16 దేశాలు అంటే 15 దేశాలు వాళ్ళు కూడుకున్నప్పుడంట మరి వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? వాళ్ళు ఒక ఇంట్లోనే ఉన్నారు. అంటే యెరూషలేములో చూడండి, ఒక ఇంట్లో 15 దేశాల వాళ్ళు అనేకమైన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడంట మరి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ వాళ్ళ మీద కలగా వాళ్ళు మరి చాలా చక్కగా ఆత్మ బలము పొందారంట. మరి కొత్త కొత్త భాషలు మాట్లాడారంట. ఆ భాషలు మాట్లాడుతున్నటువంటి వారు ఆ ఇరుగు పొరుగు వాళ్ళంటే ఏంటి కొత్త మంది ఏమైనా తాగారా? మరి చాలా విచిత్రమైన ఏంటి వింత అసలు. మరి ఎప్పుడున్నట్టుంటే మరి కోయడేమో ఆ తెలుగు కోయ భాష మాట్లాడేవాడు హిందీ మాట్లాడటం ఏంటి, హిందీ మాట్లాడేవాడేమో కోయ భాష మాట్లాడటం ఏంటి. ప్రతి వారు కలవరపడ్డారంట. హల్లెలూయా. ఎందుకు కలవరపడ్డారు తెలుసా? హిందీ మాట్లాడేవాడు కోయ భాష వచ్చా? కోయ భాష మాట్లాడేవాడు హిందీ ఏమని వచ్చా? నాకంటే 2 భాషలు వస్తున్నా సార్. నాకు ఎన్ని భాషలు వస్తాయి? 2 భాషలు. ఒకటేమో కోయ భాష, రెండోదే తెలుగు. ఇక హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ ఏది కూడా నాకు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా చూడండి, ఆ మూమెంట్ లో చూడండి ఇంగ్లీష్ కూడా మాట్లాడిస్తున్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి హిందీ మాట్లాడిస్తున్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి ఎవ్రీ భాష మాట్లాడిస్తున్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ గ్రీక్ భాషను మాట్లాడిస్తున్నా. ఏది పొందాలంటే తెలుసా? దేవుని యొక్క ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వాళ్ళు మరి తెలుగు మాట్లాడేవాడు హిందీ మాట్లాడాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి హిందీ మాట్లాడేవాడు చూడండి మరి కోయ భాష మాట్లాడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి సాధ్యపడదు తప్ప అది ఈ మూమెంట్ లో నీకు కానీ నాకు కానీ అది సాధ్యపడడం చాలా అదే కష్టం అన్నమాట. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ స్థలం రాగలిగా. దేవుని యొక్క ఆత్మ లేకపోతే కానీ మనం ఈ స్థలానికి వచ్చి ఉండేవాళ్ళం. మనము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 22వ వచనం చదివి సాయం చేయండి. ఇశ్రాయేలులారా ఈ మాట వినండి, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహాకార్యములను సూచక్రియలు ఈ మధ్యన చేయించి ఆయనను తన వలన ఆ మెప్పు పొందిన వారిగాను ఆ మీకు కనపరచని మీరే ఏరుగురు. సరచిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవో పరిశుద్ధుడు యేసయ్య, మహోన్నతుడ, సర్వశక్తి గల రాజు, నీ పరిశుద్ధమైన పాదములకు ఉన్న తండ్రి యొక్క సమయంలో ప్రభావ మరి విచ్చబడిచినటువంటి వాక్యం ప్రభావం ఆత్మ సంఘంలో చెప్పుతున్నప్పుడు సెవి గలవాడు వినుడు కాక నీ వాగ్దానం చేసిన కొద్ది ప్రార్థనలకు ఇచ్చని మా ప్రభును మా రక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధం అడిగి వేడుకున్న మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన ఈ యొక్క మాట ఎవరు ఆత్మతో బయలుపరుస్తున్నారు తెలుసా? ఏ భక్తులు మాట్లాడుతున్నాడు ఈ యొక్క మాట? ఏ భక్తులు మాట్లాడుతున్నాడు అంటే ఈ మాటలో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు అంటే పేతురుగా. పేతురు మరి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ మాటలు బయలుపరుస్తున్నాడు కనుక మరి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా పేతురు చూడండి మరి యేసు మరి ఇశ్రాయేలు ప్రజలారా మరి ఈ యొక్క మాట మీరు వినండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఎవరన్నారు మన ఈ మాట? పేతురు గారు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ఇచ్చిన ఆత్మ వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా చూడండి మరి పేతురు గారు ఓ యొక్క ఇశ్రాయేలు ప్రజలారా మరి ఈ యొక్క మాట మీరు వినండి. యేసు చేత అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన సూచక్రియలు మరి యేసు చేత మరి ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడలేదు కదా.
ఎన్ని గొప్ప కార్యాలు చూసాం మనం. మరి యేసు ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలు మనం చూసాం. యేసు ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు మనం చూసాం. మరి యేసు ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మనం చేశాం. చూడండి, మరి అలా చేస్తున్నప్పుడు మరి ఆయన ఎవరి యొక్క మెప్పు పొందినో తెలుసా? ఆయన యేసు ఎవరి యొక్క మెప్పు పొందిన? నీ ముప్ప నా ముప్ప ఎవరికి మెప్పు పొందినంట? ఆయన దేవుని యొక్క మెప్పు పొందినడు కనుక దేవుని యొక్క మెప్పు పొంది చూడండి, ఆ దేవుడు సంతోషిస్తున్నప్పుడు ఈయన కూడా ఎంతో సంతోషించాడంట. చూడండి, ఒక ఈ దినాన్ని కానీ ఒక అద్భుత కార్యం చేస్తే మనం కూడా ఎంత సంతోషం అనిపిస్తామా? ఓకే, మరణించినటువంటి వారిని చూడండి, మరణించినటువంటి వ్యక్తులు మనం మనలో ప్రార్థన చేసి ఆ వ్యక్తి దాన్ని లేపితే నిజానికి మనకి ఎంత సంతోషం ఉంటుంది ఉంటుందా? అయ్యే నిజానికి ఎంతో గొప్ప కార్యం జరిగింది అని మనకి అందరికీ సంతోషం ఉంటుంది. కనుక ఇక్కడ యేసు కూడా మరి చాలా సంతోషం, తన యొక్క తండ్రి సంతోషపడ్డాడంట. తన యొక్క తండ్రి సంతోషపడు చూడండి, ఆ తండ్రి ద్వారా నేను ఈ యొక్క అద్భుత కార్యం చేశానని మరి కుమారుడు కూడా ఎంతో సంతోషించాడంట ఆయన. కానీ లోకం ఎవరు సంతోషించలేదు. ఈ దినాన్ని కానీ మనం ఎదటి వాడిని మరి మెప్పు పొందాలని కాదు, కానీ ఈ దినం మనం ఎవరిని సంతోష పెట్టాలంట? మనం చూసి ఎవరు సంతోషపడాలంట? దేవుని సంతోషపడాలి. ఈ దినం కానీ నన్ను నువ్వు చూసి సంతోషపడనక్కర్లేదు, నేను చూసి సంతోషపడను. మనం అందరు చూసి ఇరుగు పొరుగు సంతోషపడనక్కర్లేదు, కానీ మనం అందరు చూసి ఒక దేవుడు మాత్రమే సంతోషపడాలి. దేవుడి యొక్క మెప్పు మాత్రం మనం పొందాలి. మనుషుల యొక్క మెప్పు మనకు అవసరం లేదమ్మా సార్. మనుషుల మెప్పు మనకు కావాలి. మనుషులు మెస్తారు, ఆ మనిషిని ద్వేషిస్తారు, మనిషి మనం మెప్తారు, ఆ యొక్క మనిషి మనం చేసిపోతారు. మనం చూడండి, ఆ మనిషి మెప్పేస్తారు, కానీ ఆ యొక్క మనిషి మనం ఎంత ఇబ్బంది పడతాంటే నలుగురి యొక్క హృదయం మోసకరమైంది, అది ఘోరమైనటువంటి. కనుక మనుషులు మనం పొగుడుతారు, అదే మనిషి మనం ఏం చేస్తారు తెలుసా? మనను ద్వేషిస్తారు. ఓకే, కనుక ఈ దినాన్ని కానీ మనము మనుషులు మెప్పు పొందే వారం ఉండక ఎవరు మెప్పు పొందాలంట? దేవుడు మెప్పు పొందే వారం ఉండే. రాత్రి కాదు చదవండి, కింద వచ్చిన దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తును జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దృష్టిల చేత చేయించి ఆ సంపించి దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారికి ఎంత జ్ఞానం తెలుసా, ఎంత భవిష్యత్తు తెలుసా? ఆ యొక్క భవిష్యత్తును మనం ఏం చేసాము? మరి జ్ఞానము, భవిష్యత్తు, ఆ సంకల్పము మనం ఏం చేసాము? దృష్టిల చేత ఆయనను మనం అప్పగించుకున్నాం. ఓకే, ఎంత జ్ఞానం తెలుసు? ప్రపంచంలో ఏసుకున్నటువంటి జ్ఞానం ఎవరికి ఉందంట? కానీ సొలొమోను రాజు కూడా ఇంత జ్ఞానం లేదు, దావీదుకు ఇంత జ్ఞానం లేదు. కానీ ఎవరికి ఎంత జ్ఞానం ఉంది తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి జ్ఞానం ఉంది. ఆయన చేసేప్పుడు మరి ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. యేసు వాళ్ళ మాటలు విన్నారు. ఈ మాట బోధిస్తున్నప్పుడు చూడండి, అక్కడ అనేకమంది ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు. ఈయన చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ధర్మశాస్త్ర పండితులు, జ్ఞానం కలిగినటువంటి వారు, మరి గడ్డలు తెవలు మెరిసిపోయినటువంటి వారు యేసు చెప్పే ఆ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళు ఎప్పుడున్నారు? ఆయన ఎవరైనా ఈయన చిన్నవాడే, ఈయన ఎక్కడ వేసుకున్నాడే, ఈయన చదువు పిచ్చే ఏం లేదు, ఆయన పాండిత్యం ఎలా వచ్చింది, ఈయనకింత జ్ఞానం ఎలా వచ్చింది చూడండి. పెద్ద మహా మేధావులే చూడండి ఆయన మరి చాలా ఆశ్చర్యపడిపోయారంట. కనుక ఆయన జ్ఞానము, సంకల్పము, భవిష్యత్తును అంత జ్ఞానం కలిగినటువంటి యేసు ప్రభువును మనం ఏం చేసేది తెలుసా? దుష్టుల చేత మరి ఆయనను అప్పగించేసి ఆయన మనం అందరం కలిసి సంపేసాం. సంపేసి వేరే పడ మనమే సంపేశాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువు మనమే సంపేస్తాం, ఎవరు కాదన్నా సార్. అన్యుడు చంపాడంటే అన్యుడు కాదు, పోనీ మరి వేరేవారు అంటే వేరేవారు, కానీ ఆయనను సంపించిన మనమే. కనుక మనమే ఆయనను చంపేస్తాం. ఆయన చేస్తున్న అద్భుత కార్యం విశ్రాంతి దినమున ఆయన దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ గొప్ప కార్యం చేస్తుంటే నీ వెతుకు విశ్రాంతి దినమున ఈ కార్యం చేస్తున్నామని ఆయన అర్థగించలేదా? ఓకే, విశ్రాంతి దినంలో తన యొక్క శిష్యులు ఎన్నో గురించి తెలుసున్నప్పుడు ఆ పరిచయ శాస్త్రవేత్తలు అంటారు, ఆయన ఇంకో విశ్రాంతి దినం కదా, మీరు ఎందుకు ఇక వెతుకు తెరిచి తెలుసున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు ఒక గొడ్డే కానీ, మీరు ఒక మేకే కానీ, మీరు ఒక గొడ్డే కానీ ఆ గుంట్లో పడి చచ్చిపోతుంటే ఇంకో విశ్రాంతి దినం చూసుకుంటే వచ్చేస్తావా? అలాగే వచ్చేసా చచ్చిపోతే దానికి బాధ్యుడు నీవే. హల్లెలూయా. కనుక చూడండి, అప్పుడు ఎవరు అడిగారు? మరి చావుకులు పెద్ద మెహోదోలు ఆయన విశ్రాంతి దినం రోజు వచ్చి ఆ గుంటి వాళ్ళు బాగా చేసినప్పుడు అయ్యా మీరు విశ్రాంతి దినం రోజు వచ్చి మీరు పనులు చేయవద్దని మరి ఇక్కడ యాచకులు ఆయన నిలదీయలేదా? ఆ నిలబడి భక్తులు ఆయన నిలదీసి అడగలేదా?
చూడండి ప్రియమైన బిడ్డలారా, మరి మనసు యేసుక్రీస్తు మరి ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చిన తప్ప నీతివంతుల కొరకు ఆయన పాపుల కొరకు వచ్చినట్ట, నీతివంతుల కొరకు వచ్చిన ఆయన పాపుల కొరకు మాత్రమే ఆయన వచ్చింది, నీతివంతుల కొరకు ఆయన రాలేదు. కనుక మరి ఆయన అంత జ్ఞానం అంత భవిష్యత్తు దృష్టి చేత ఆయన మనము ఆ సంపించామని ఎవరు మాట్లాడుతున్నారు సరే ఇక మాట పేతులు దేవుని యొక్క పరిశుద్ధాత్మని మాట్లాడుతున్న చిన్న మరణము ఆయన బంతి వంచడం చాలా ఆశ్చర్యం. హల్లెలూయా. మనం సందేశం ఆయనను, కానీ మరణం ఆయన బంధించిందా? మరణం ఆయన బంధించడం చాలా కష్టం. చూడ మరణపు కోరంలో ఆయన పిలిచేసిన ఆయన నీకు నాకు మరణం సాధ్యపడవచ్చు, కానీ ప్రభుత్వ యేసుక్రీస్తుకి మరణం లేదు. ఆయనకు యుగ యుగంలో కానీ సజీవుడే. ఓకే, యుగ యుగంలో కానీ సజీవుడు ఉన్నది కనుక ఆయన దేవుని యొక్క కుమారుడిగా ఎంచబడ్డాడు, ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఎంచబడ్డాడు. కనుక మనమైతే ఏం చేస్తాం, మరణిస్తే అంత మనం దుమ్మైపోతాము, అంత మట్టి అయిపోతున్నాం. కానీ యేసు దేహం ఏమైనా మట్టి అయిపోయిందా? ఆయన యొక్క బాడీ ఏమైనా పూలైపోయిందా? కనుక మరణము చూడండి, మరణపు కోరలు ఏం చేసింది, ఆయనను ఎలిసేసి. కానీ మనం ఆయన బంధించి ఉండడం చాలా అసంభవం ఉంటుంది. ఇక్కడ జీవితం అసలంట ఆ సత్యం కనుకనే దేవుడు మరణ భేదమును తొలగించి ఆయనను లేపినంట. హల్లెలూయా. అయితే దేవుడు మరణ భేదమును తొలగించి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను లేపున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే క్రీస్తు ప్రభువు వల్ల లేపుతా. తన యొక్క సొంత జ్ఞానంతో లేకని తెలివితో తన బలంతో లేచాడు అనుకున్నారా మీరు? అమ్మా, యేసు తన యొక్క బలంతో లేచాడు అనుకున్నారా మనము? లేదా అసలు దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ఆయన లేపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు కుమరించబడ్డ ఆయన ఆ సమాధి నుంచి లేపడ్డాడు కనుక మరి మరణం ఆయన బంధించి ఉండడం చాలా కష్టం. అది ఇక్కడ పేతురు గారు చాలా చక్కటి మాటలు పరిశుద్ధాత్మతో ఆయన వివరిస్తున్నటువంటి మాట. సో కింద వచ్చిన ఏమంటుందా, ఆయనను గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఆ ప్రభువుని చూపించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయనను గురించి దావీదు ఏమన్నా తెలుసా? ఎవరి గురించి? దేవుని గురించి. మరి చూడండి, ఆయన గురించి ఈ విధంగా అంటున్నాడు. ఏమంటే పేదల చూడండి, మరి దేవుడు మరణ ధ్యానం తొలగించి ఆయన లేపను. ఆయనను గురించి దావీదు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఎవరి గురించి? దావీదు ఆయనను గురించి ఈ విధంగా మాట్లాడు. అంటే దావీదు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ఆయన మాట్లాడాడు. శరీరం దానికైతే ఆయన మాట్లాడేదమ్మా, మా శరీరం దానికైతే ఇంత విలువైనటువంటి మాటలు మాట్లాడలేదు మనం. కానీ మనం ఇంత విలువైనటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామంటే అది దేవుని యొక్క శక్తి అయింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాం తప్ప ఈ యొక్క జ్ఞానం ద్వారా కానీ ఆత్మశక్తి మరి ఆ శరీరంతో కానీ ఈ మాటలు మనము మాట్లాడలేము. అంటే దావీదు కూడా ఏమి ఇచ్చిన దానికి దేవుని యొక్క ఆత్మ రాబట్టి చూడండి, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభుని నేను చూస్తుంటేని. ఎప్పుడు కూడా మనము దేవుడు మనం చూడాలంటే ఎల్లప్పుడు కూడా ఎవరున్నారన్నమాట అయితే దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి ఒకసారి దావీదు గారు మనం చూద్దాం. మనం దావీదు మాట్లాడినటువంటి మాటలు మనం చూద్దాం ఏదైనా. ఓకే, దావీదు మాట్లాడినటువంటి మాట ఎవరు జ్ఞాపకం చేశారంటే ఆత్మ ద్వారాను పేతురు గారే కదా. ఇంతగా పేతురు గారు అంటున్నారు, ఆయన మీ ఇష్టం అంటున్నారు. ఆయన పేతురు గారు మాట్లాడారు, ఇది అపోస్తుల కార్యం కదా, ఇది అపోస్తుల గ్రంథం కదా. మరి పేతురు గారు మాట్లాడారంటే మరి దానికి ఆధారం రుజువు ఏంటని మీరు నన్ను అడగొచ్చు. ఓకే, ఎక్కడ రాయబడి తెలుసా మీకు ఈ మాట? 19వ వచనం చూడండి. అక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు అక్కడ అదే వచనం. అయితే పేతురు ప్రజలొక్కరితో కూడా లేచి నిలిచి దగ్గరగాను అవారుతో ఇట్లాంటి ఎవరు మాట్లాడిన మాటకి ఈ యొక్క వాక్యం యొక్క మాటలంతా పేతురు గారి ద్వారా బయలుపరచబడుతుంది. ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతుంటే పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి ఇష్టమైనటువంటి. చూడండి, ఆ తాలూకు సేవలు ఎవరికి ఇచ్చారు తెలుసా? యేసు పరిశుద్ధ గ్రంథంలో తాలూకు సేవలు ఎవరికి ఇచ్చారంట? ఈ పేతురు గారు ఇచ్చారు. పేతురు, ఈ భూలోకమును నేనైతే బంధిస్తావో అది పరలోక రాజ్యం బంధించబడను. పేతురు, ఈ భూలోకము నేనైతే విప్పుతావో అది పరలోక రాజ్యం విప్పబడని తాలూకు సేవ నీకు నేను ఇస్తాను. అంటే తాలూకు సేవ ఎవరికి ఇచ్చారు తెలుసా? దేవుడు యేసు ఈ పేతురు గారికి ఇచ్చినట్ట. మరి ఈ పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు మాట్లాడు. దావీదు గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుతాడు. దావీదు గారు ఆ కీర్తన గ్రంథము 16వ వచనం 8వ వచనంలో ఈ మాట మనకు చదవండి.
కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయం చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్న దేవునికి స్తోత్రం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్న ఈ దినాన్ని కానీ ఎప్పుడు కూడా మన గురి ఎవరి మీద ఉంచాలి తెలుసా? ఒక దేవుని యందు మాత్రం మన యొక్క గురి నిలపాలి. కానీ దేవుని యందు గురి కానీ నిలపకపోతే కానీ ఈ దినాన్ని కానీ లోకం యందు మన గురి అవసరం లేదు, మనుషుని యందు మన గురి అవసరం లేదు, ఏడు పొరుగు వారి యందు మన యొక్క గురి అవసరం లేదు, మనం సాయం చేసిన మన యొక్క గురి నిలపవలసిన అవసరం లేదు. కానీ మరి సదాకాలం అంతా యెహోవా యందు మాత్రం నా యొక్క గురి నేను నిలుపుచున్నాను. కనుక దేవుని యందు కానీ మన యొక్క గురి నిలిపితే కానీ మన యొక్క జీవితంలో అద్భుతమైన కార్యం చూస్తాం. దేవుని యందు కానీ మన యొక్క గురి నిలిపితే మన యొక్క జీవితం చాలా ఆశ్చర్యకాలంలో చూస్తాం. దేవుని యందు మన యొక్క గురిగా నిలిపితే మన యొక్క జీవితం చాలా ఆశ్చర్యకాలం మనం చూస్తాం. దావీదు చూడలేదా? దేవుని యందు తన యొక్క గురి నిలిపాడు, భయంకర గొలియతనని సంపలేదా? దేవుని యందు గురి లేకపోతే దావీదు ఆ గొలియతను చనిపోయేవాడా? అమ్మా, కనుక దావీదు చూడండి, మరి దేవుని యందు ఎంతో గురి నిలుపున్నాడు కనుకనే అంత భయంకరమైనటువంటి గొలియతనాన్ని చంపగలిగాడు. గొలియతను చంపడం ప్రపంచంలో ఎవరి వల్ల కూడా ఎన్ని అడుగులు తెలుసమైన 6 అడుగులు మహా అందగడుగులను రాసిన ఎవరు? గొలియత్ కదా. అంటే గొలియత్ ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నట్టు ఆయన గొలియతు ఆ ఫిలిష్తీయుల తరపున యుద్ధం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆ సౌలు అంటే ఆ సౌలు మిమ్మల్ని ఇశ్రాయేలు ప్రజల తరపున యుద్ధం చేస్తున్నాడు. కానీ ఈ సౌలు కూడా మరి ఆ గొలియతు చంపడం కూడా చేత కావాలి. చేత అయిన మసాలా సౌలుకి ఏమన్నా సాత అయినట్టారా? ఏం సౌలు బలసరుడు కదా, ఆ సౌలు కూడా జ్ఞానవంతుడు కదా, ఆ సౌలు ఎందుకు దేవుని యొక్క ఆత్మడు, మరి ఆయన చంపలేకపోయాడు. కేవలం మరి దావీదు గారు ఈ పసిపాలు ఈ పింత పాలుడు ఆయన ఎందుకు చంపినంటే మరి సదాకాలం తన యొక్క గురి ఎవరి మీద నిలిపినంటారు? దేవుని యందు నిలిపినాడు. ఈ దినాన్ని కానీ మనం మన యొక్క గురి దేవుని యందు మాత్రం మనం నిలిపడానికి మనం ప్రయత్నం చేయాలి. నా ఎందుకు అవసరం లేదమ్మా, నీ ఎందుకు నా గురి అవసరం, కానీ మనం అందరం కలిసి దేవుని యందు మాత్రం మన యొక్క గురి మనం నిలిపేవారైనా చదువు. ఆయన నా గురి కోసం ఉన్నది కనుకనే నేను కదలంచబడిన దేవునికి స్తోత్రం. అంటే ఆయన మన కుడి కోసం ఉంటాం, ఆయన మన కుడి కోసం, మనం ఆయన కుడి కోసం, ఆయన మన కోసం ఉంటే కానీ మనం ఎంత మాత్రం కదిలించబడము. దేవుడు కానీ మన కుడి కోసం లేకపోతే కానీ, ఆయన యొక్క 80% మనం లేకపోతే కానీ అనేక ఇబ్బందులు పాలవుతాం, అనేక శ్రమ పాలవుతాం, అనేక సోదర పాలవుతాం. కానీ దేవుడు నా యొక్క కుడి కోసం ఆయన ఉన్నారు కనుకనే నేను ఏ మాత్రం నేను కదిలించబడలేకపోతున్నా. దేవుడు మన పక్షం అంటే ఎవరు మనం కదిలిస్తాడన్నా సార్, ఎవడన్నా మనం టచ్ చేస్తాడా? విశ్రాంతి దినం గురించి చెప్తుంటే కోవడ వాళ్ళందరూ నా ఫోన్ అడిగారంట, ఏది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన, ఎందుకు ఎంత చెప్తున్నటువంటి వాక్యము అసలు అని. ఆయన ఎవరు వాడు ఎక్కడంటే వాళ్ళు అడిగి ఆయన ఎక్కడ మాకు తెలియదు. మరి ఆయన ఎప్పుడు వస్తారంటే, అయ్యా మీరు ఫోన్ నెంబర్ వస్తుంది మీకు, ఆయన అడ్రస్ మీకు కవరేషన్, ఆయన ప్రతి శుక్రవారం ఇస్తే శుక్రవారం ఆయన వస్తుంటాడు, మీరు కాసుకోవాలంటే ఆయన కాసుకోమన్నాడు అన్నాడు. అమ్మా, మరి అడిగారు ఒక శుక్రవారం, మరి నేను ప్రతి శుక్రవారం నేను అక్కడ వెళ్తున్నాను కదా, మరి నన్ను వాళ్ళు నిలదీసి ఏంటయ్యా మరి మీరు విశ్రాంతి దినాన్ని చెప్తున్నారు, మీరు పండుగ చెప్తారు, మీరు ఎలా చెప్తారు పాత పోతాని మనం అడగొచ్చు కదా, వాళ్ళు అడగలు కదా, మరి ఎందుకు అడగలేకపోతున్నారు అంటే నా యొక్క కుడి పర్సన్ ఎవరున్నారంట, నా కుడి పర్సన్ దేవుడు వాళ్ళు మన దగ్గర రాలేకపోతున్నారు. కుడి కాసుకోవాలి దేవుని దగ్గర మన యొక్క కుడి పర్సన్ అంటే కదా, మరి ఎవరు కూడా మనం కదిలించలేరంట. కింద వచ్చిన కదిలించారమ్మా ఏడమ్మా, అందువలన నా హృదయం సంతోషిస్తుంది. నాకు ఎంత సంతోషం డిబేట్ తో జరిగే ఆయనేమో సత్యం గురించి, ఆయన అవు సత్యం గురించి ఇద్దరు పోట్లాడుతుంది. నాకు బిల్లింగ్ తెచ్చాను అనమాట. అసలు 2 భూములు కొట్టుకుంటే ఎలా కొట్టింది లాస్ట్ కు వాళ్ళు ఎదురు నేను గ్రహించాను. కానీ రత్నకేశ్వరి యొక్క ఆయన డిబేట్ నాకు పెద్దగా ఆత్మీయంగా అనిపించలేదు. కానీ ఎవరు చెప్పినటువంటి డిబేట్ నాకు బాగా చెప్పారు. నామకులు ఆయన ప్రతి ఒక్క మాట కూడా విడమర్చి దానికి అర్థాలు చెప్తున్నారు. కానీ రత్నకుమార్ దానికి అర్థం చెప్పలేదు. ఆయన మొత్తం పిలుచుకుంటానమాట, ప్రపంచమంతా తిరుగుతున్నాం. కానీ ఈయన ప్రపంచమంతా తిరగలేదు. బైబిల్లో ప్రతి ఒక్క వాక్యం కూడా ఆయన పెడితేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అనిపించింది తెలుసా, నా యొక్క హృదయం ఎంతో ఉల్లాసించిన ఈ దినాన్ని. కానీ ఈ రాత్రి కాల సమయంలో కూడా మనము దేవుని యందు మాత్రమే సంతోషించాలి. మన యొక్క హృదయం దేవుని యందు మాత్రమే ఉల్లాసించాలి. మన యొక్క హృదయం దేవుని యందు మాత్రమే మనం ఎంతమంది సంతోషపడాలి. ఎంతమంది సంతోషపడుతుంది రాత్రి కాల సమయంలో.
వాక్యంతో మాత్రం మనకి హృదయాన్ని సంతోష పెట్టేవారే మన సభలో పెట్టడం. నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా ఆ సురక్షితంగాను నివసించుతున్నది. దేవునికి స్తోత్రం. నా యొక్క ఆత్మ హర్షిస్తున్నది, నా యొక్క ఆత్మ కూడా హర్షిస్తున్నది. ఏదమ్మా ఇప్పుడు ఏ పండగ అంటే మనం ఆత్మ సంబంధించినటువంటి పండగ ఏమా? మరి మరి విందుకోస పండగ అంటే ఆత్మ కుమ్మరింపు పండగ కనుక నా యొక్క ఆత్మ హర్షించుతున్నది, నా యొక్క శరీరం కూడా నిరీక్షణ కలిగితే నిలకడకుందంట. ఓకేనమ్మా? అలాగే వాక్యము కనుక శరీరాన్ని కూడా చాలా రెస్ట్ ఇవ్వాలి. అసలు శరీరం దొరికిన దానికి మన శరీరం మనం నోలు కొట్టుకున్నాం అనుకో, ఈ వయసులో మనం ఏమైతే స్వార్థ కూడా మనము ప్రకటన చేయలేం. కనుక అదే అంట, ప్రతిదానికి ఒక సమయం అనేది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. కనుక ఎప్పుడు సువార్తను ప్రకటన చేయాలో ఎప్పుడు చేయకూడదు కదా, అది దేవుని యొక్క నిర్ణయం. నేను అదే అనుకున్నా, అయ్యా ఈ దినానికి వెళ్ళలేదంటే నిజానికి నా శరీరాన్ని నీకు సురక్షణగా ఉంచడానికి ఇద్దరు నన్ను పంపలేదేమన్నా అప్పుడు నాకు అనిపించింది. అప్పుడు నాకు ఎంతో సంతోషము అనిపించిందని ఈ గ్రంథము మనకి హెచ్చరిక చేస్తుంది. చెప్పిన పేద పిల్లలు అసలు కదా, ఎందుకనగా నీవు నా యొక్క ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క ఆత్మ పాతాళంలో విడిచిపెట్టిన దేవుడు, అమ్మ విడిచిపెట్టేసిన దేవుడు తన యొక్క ఆత్మను కానీ పాతాళంలో విడిచిపెట్టలే. దేవుడు ఎంత నువ్వు భయభక్తులు కనిపెట్టే నీ యొక్క ఆత్మను దేవుడు పాతాళంలో విడిచిపెట్టడు. లోకంలో అనేకమైన ఆత్మలు ఉన్నాయి, లోకంలో అనేకమైన ఆత్మలు అవి పాతాళంలో విడిచిపెడతాయి. కానీ మనం నిజమైనటువంటి దేవుడు మనం నమ్ముకున్నాం కనుకనే మన యొక్క ఆత్మను దేవుడు పాతాళంలో ఎప్పటికే విడిచిపెట్టేవాడు. దేవుడు విడిచిపెడతామా మన యొక్క ఆత్మను? రెబెల్ గారి యొక్క ఆత్మ మన అందరిని కూడా దర్శిస్తుంది ఒకసారి. అంటే తన యొక్క ఆత్మను పాతాళంలో దేవుడు విడిచిపెట్టాలి. కనుక నువ్వు కానీ నేను కానీ దేవుని యొక్క విశ్వాసం కలుగుంటే, దేవుని నమ్మకం లేకుంటే మన యొక్క ఆత్మను దేవుడు మరి పాతాళంలో విడిచిపెట్టేవాడు కాదు. నీ పరిశుద్ధిని నీకు ఏ మాత్రం కుల్ల పట్టనివ్వలేదు. దేవునికి స్తోత్రం. అమ్మ దేవుని యొక్క పరిశుద్ధిని మనం కుల్ల పెట్టింది. ఆ దేవుడు కులిపోయిన తన యొక్క ఆత్మ, తన యొక్క శరీరం, తన యొక్క ఆత్మ సురక్షితంగా ఉన్నది. తన యొక్క దేహము కులపట్టలేదు. కులిపోయిందమ్మా యేసుక్రీస్తు యొక్క దేహము కులిపోయిందా? కులిపోయి ఉండటం అయితే ఆయన 3 రోజులు ఆయన లేస్తాడు. అది కులిపోలేదు కనుకనే ఆయన 3 రోజులు ఆయన లేపగలిగాడు. కనుక ఈ సమయంలో కానీ ఈ రాత్రి కాల సమయంలో ఒకరు కానీ నీ యొక్క శరీరం నా యొక్క శరీరము ఎక్కడ పరిస్థితి కులిపోతుంది. ఓకే, కానీ యేసు యొక్క శరీరము యేసు యొక్క ఆత్మని పాతాళంలో విడిచిపెట్టలేదు. మరి ఆయన యొక్క దేహము అది పాతాళంలో కులిపోలేదు. కానీ మనదైతే ఏమంది తెలుసా? మన యొక్క ఆత్మ అయితే దేవుడు లేపుతాడు, మన యొక్క శరీరము మట్టి నుండి తీసింది కనుకనే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. కానీ యేసు యొక్క శరీరం అది మట్టి నుండి వచ్చింది అసలు. నీ యొక్క ఆత్మ నీ యొక్క శరీరం మట్టి నుండి తీయబడింది కదా, కానీ యేసు యొక్క శరీరం అది మట్టి నుండి తీయబడలేదు. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే అది నిర్మించబడింది. దేవుని యొక్క మాట ద్వారా మాత్రమే ఆ మరియమ్మ గర్భం వచ్చిన కనుక చూడండి, మరి ఇరువురు కనీతం వల్ల పుట్టిండా లేకపోతే మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన పుట్టిండా యేసుక్రీస్తు వారు? ఓకేనమ్మా? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టిన కనుకనే ఆయన యొక్క శరీరము మరి ఆ పాతాళం అది కూలపోలేదు. కానీ మనము మరి భార్య భర్తల మధ్య మనం వచ్చినటువంటి మనము చూడండి, ఆత్మ సురక్షితంగా ఉంది కానీ మరి శరీరం ఏమైపోతామంది? విడిపోతుంది. దానికి ఇంకెంతో తేడా చేస్తామా? ఆయనేమో మరి ఆత్మ శరీరము సురక్షితంగా ఉన్నది, కానీ మన యొక్క ఆత్మ ఏమో సురక్షితం ఉంది, కానీ మరి శరీరము మరి పాతాళం ఉన్నది. కనుక నీ పరిశుద్ధుల యొక్క దేహాన్ని పాతాళంలో ఏ మాత్రం మరి కుళ్ళిపోలేదంట. హల్లెలూయా. చూడండి, జీవ మార్గమును ఎలాగో తెలియజేశాను ఈ సమయాన్ని. తెలియపరుస్తాం నీ సన్నిధిలో నాకు సుఖము మాత్రమే దొరుకుతున్నది. దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది సార్? ఆయన యొక్క జీవ మార్గం మనకు దొరికింది. ఆయన యొక్క సన్నిధిలో మాత్రం మనకు సుఖం ఉన్నది. ఆయన యొక్క సన్నిధి లేకపోతే మనకు సుఖం అనేది లేదు. మనసు అంటుకుంటున్నామా సార్? దేవుని యొక్క సన్నిధి మీరు ఒక వారం గడపకపోతే మీకు మనసు కానీ ఎలా ఉంటుందమ్మా సార్? అద్భుతంతో ఉండదు. అయ్యో నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేకపోయినా, దేవుని యొక్క వాక్యం మనం వెళ్ళలేకపోయినా, దేవునికి నేను ప్రార్థన చేయలేకపోయానే, దేవునితో నేను ముఖాముఖిగా మాట్లాడలేకపోయానని చూడండి, మన యొక్క ఆత్మ మన యొక్క శరీరం ఎంత ఇబ్బంది పడుతుంటుంది తెలుసా? అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనకు సుఖం కావాలంటే ఏం చేయాలంట? దేవుని యొక్క సన్నిధిలో మనము కష్టం అనక భారం అనక దేవుని యొక్క సన్నిధికి ఆయన యొక్క సిద్ధాన్ని మనం నెరవేర్చాలి.
కనుక దేవుడు అన్నాడు, విశ్రాంతి దినం నాడు పని చేసే ప్రతి వాడు కూడా తప్పక మరణ శిక్ష ఏదన్నమాట ఉందన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మాత్రం మన సుఖం ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో మనం మాత్రం సుఖం తప్ప దేవుని యొక్క సన్నిధి మనం వదిలేస్తే కలిసి మన అనేకమైన ఇబ్బందులు, అనేక వలసలు, అనేకమైన స్వాములకు మనం ఎదురవుతాం. ఒక్క విశ్రాంతి దినం గడుపుట 1000 దినముల కంటే ఎంత మాత్రం దేవుని యొక్క సన్నిధి మీరు గడపటం. దేవుని యొక్క సన్నిధికి విడిచిపెట్టేస్తారా చూడండి, ఆ రోజులు మీకు మనశ్శాంతి ఉండదు. ఆ రోజులు మీకు ఆత్మచారం మిమ్మల్ని మరి కుంగదీస్తూనే ఉంటది. కనుక దేవుని యొక్క సన్నిధి మనం పొరపాటుకి ఎప్పుడు కూడా మనం విడిసేమా మనకు అక్కడ నెమ్మది లేదు, శాంతి అనేది, సమాధానం అనేది మనకు ఎక్కువ దొరుకుతుంది. ఎప్పుడు తెలుసా, దేవుని యొక్క సన్నిధిని మనము విడిచినప్పుడు అన్నమాట. అదే కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క సన్నిధికి వస్తే మనకి ఏం దొరుకుతుందంట, సుఖం అనేది దొరుకుతుందని ఈ గ్రంథంలో ఎవరంటున్నటువంటి మాట అంటే ఏతుగారు మాట్లాడుతున్నారు చూడండి. ఆయన నా కుడి కోసం కనుకనే నేను కదిలించబడిన దేవునికి స్తోత్రం. ఆ మాట ఎక్కడ ఉంది కాదు, ఆ మాట ఎక్కడ ఉంది కాదు. ఎందుకంటే దావీదు గ్రంథంలో రాసినటువంటి మాట ఇక్కడ పేతురు గారు ఆయన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నారు. చూడండి ప్రియదేవులారా, ఆయన కుడి పర్సన్ ఆయన కుడి పర్సన్ నేను కదిలించబడిన చూడ కావున నా హృదయము ఉల్లాసించను, నా నాలుక ఎంతో ఆదర్శించనంట. మన హృదయం సంతోషించాలా, తర్వాత మన యొక్క నాలుక కూడా నాలుక ఎప్పుడు తెలుసా, నాలుక ఎందుకు సంతోషించాలంట, ఆయన పాటలు పాడితే మనం సంతోషిస్తాను. ఆయన యొక్క పాటలు కానీ పాటకు పాటించడానికి నాకు సంతోషించుకుంటారు సార్. మరి ప్రియదేవులారా, మరి నాలుక కూడా ఎంతో సంతోషించినట్టు ఎప్పుడెప్పుడు తెలుసా, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసినప్పుడంట, దేవుని యొక్క పాటలు పాడినప్పుడు, దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడంట మరి నాలుక కూడా ఎంతో సంతోషించదని ఈ గ్రంథంలో పేతురు గారు మనకు వర్ణిస్తారు. చదవండి వచ్చిన, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుందంట. కనుక మన యొక్క శరీరం కూడా నిరీక్షణ కలగ, మన యొక్క శరీరం నిరీక్షణతోనే ఉండక మన యొక్క శరీరం చాలా ఇబ్బంది పడుతున్నామేమో. మన యొక్క శరీరం నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. ఎప్పుడు తెలుసా, దేవుడిలో నీకు ఉన్నప్పుడు. దేవుడిలో నీకు లేకపోతే కానీ శరీరం చాలా ఇబ్బందులు పాలవుతుంది, చాలా ఒత్తిడికి అది మరి లోనవుతున్నది. ఏది మన యొక్క శరీరం. కనుక శరీరాన్ని ఇప్పుడు కూడా మనం చూడండి ఎప్పటికీ మరి ఒత్తిడికి లోనవుతుండటం చూడండి అనేకమైన చూడండి పక్షపాతం వచ్చేటానికి అవకాశం శరీరం ఎప్పుడు మరి మనము ఒత్తిడిగా తీసుకురాకూడదు అనమాట. ఎప్పుడైతే శరీరాన్ని ఈ యొక్క దేహాన్ని ఎప్పుడైతే ఒత్తిడిలో పెడతామో చూడండి, అప్పుడే మన యొక్క అవయవాలు కూడా కొద్దిగా మరి ఇబ్బంది పడుతుంది అన్నమాట. హల్లెలూయా. నీకు ఎప్పుడు టెన్షన్ పడదు, ఎప్పుడు దేహాలు నీవు ఆలోచించు, బీపీ డౌన్ బీపీ రేస్ అవుతుంటది అనమాట. ఎప్పుడు ఆలోచన లేకపోతే ఆ యొక్క ఆలోచన మనం పొంగతిస్తుంది. నీవు ఒక విషయం బాగా నీవు ఆలోచించి దాని మీద ఆ యొక్క ఆలోచన మనం చేసి కొంగతిస్తుంది అనమాట. ఈ దినాన్ని మనకు అర్థమైన దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరము కనుక నీవు ఆలోచించాలని దేవుడి గురించి ఆలోచించు. నీవు దేవుడి గురించి నువ్వు ఆలోచించక దేవుడు బలం శక్తి ఆయన తప్ప వ్యర్థమైన దాని గురించి నువ్వు ఆలోచించి నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఓకే, కనుక మరి ప్రియదేవులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమన్నదంటే, నా హృదయము మరి ఏమంటుందమ్మా, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడబడుతుంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు, నీ పరిస్థితులు కుమ్మపట్టనివ్వలేదు, నాకు జీవ మార్గం తెలిపి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపితే అనమాట. హల్లెలూయా. ఆయన యొక్క దర్శనం మనకు కావాలి. ఓకేనమ్మా, ఆత్మ కావాలి. ఇప్పుడు ఆయన యొక్క దర్శనం మన యొక్క జీవితంలో ఎంతో అవసరం. ఈ దినాన ఎంతమంది ఆయన యొక్క దర్శనం మనం కోరుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయం ఎంతమంది ఆయన యొక్క ఆత్మ కావాలని కోరుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఆత్మను కోరుకున్నాం కనుకనే ఈ ప్లేస్ లోకి వచ్చి దేవుడి యొక్క వాక్యం మనం వినగలుగుతున్నాం. ఆయన యొక్క ఆత్మ కానీ మనం పొందుకోకపోతే కానీ ఈ ప్లేస్ లో రాలేమో, ఆయన పాటలు పాడలేమో, ఆయన యొక్క వాక్యం మనం వినలేమో. చూడండి నడిపింపు వాళ్ళకి మనం ఎంత దూరం దేవుడి యొక్క ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంట, మనం ఒక్కొక్కసారి శరీరం అంట బతికిస్తానంటది. ఓకే, శరీరం బతికిస్తా ఉంటది. ఆయన కూడా ఆత్మసిద్ధమే శరీరము కనుక ఒక్కొక్కసారి ఆత్మ ఎక్కడ సిద్ధం ఉంటుంది కానీ శరీరం బలహీన పడుతుంది, శరీరం ఎక్కువ బతుకుంటుంది. ఆయన కూడా మనం ఇప్పుడు ఎవరు మాట వినంత శరీరం మాట ఆత్మ మాట వినంత. ఈ రాత్రి కాల సమయంలో నీకు శరీరం మాట నీకు ఎంత మాత్రం వినవచ్చు. ఓకే, ఈ రాత్రి కాల సమయం నీకు శరీరం మాట వినవచ్చు. శరీరం మాట వినవా నేను పాపంలో తింటేస్తుంది, అది ఎక్కడెక్కడో తిప్పుతుంది నీ యొక్క శరీరం. కనుక నీవు ఎక్కువ నీవు ఆత్మ మాట మాత్రమే మనం వినాలి.
ఆత్మ మాటని వినవా? ఆత్మ చూడండి, నువ్వు ఎంత దూరమైన చూడండి, కష్టమంట భారమంట ఆ ప్లేస్ చేస్తుండే, ఎక్కడైతే ప్రాణం జరుగుతుందో ఆ ప్లేస్ కి అది నడిపిస్తామంట. హల్లెలూయా. ఏం కాబట్టి ఎవరు మాట్లాడాలి మనము? దేవుని యొక్క మాట మాత్రమే రాత్రికి అవసరం వినాలి కనుక మరి ప్రియ దేవులారా, మరి ఇటు విధంగా మరి పెంచుకోసం పండుగలంట మరి ఎన్ని దేశాల వాళ్ళకి కూడుకున్నారు వాళ్ళు? 15 దేశాల వాళ్ళు. 15 దేశాల వాళ్ళు కూడుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అందరి మీదకి వచ్చేసినారు. ఒక్కడి మీద కాదు, అందరి మీదకి లాగా చూడండి. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, రకరకాల వస్తున్నమాట. వాళ్ళు మాట్లాడుతున్న ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చారా ఆశ్చర్యపడ్డారు. ఈ రాత్రి కాలంలో కూడా దేవుని యొక్క ఆత్మ మనం ఎదుర్కొమనించబడాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించడం కాక ఆమెను హల్లెలూయా.